పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా మాఫియా మట్టిని తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటుంది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్న టిప్పర్లను, భారీ యంత్రాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. 15 రోజులకు పర్మిషన్ ఇస్తే అంతకన్నా ఎక్కువ రోజులు మట్టిని పెద్ద మొత్తంలో తరలించి నిందితులు లక్షలాది రూపాయలు లబ్ధి పొందుతున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్ని పరిశీలించిన ఎంఆర్ఓ నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంఎస్బి బ్రిక్స్ వారు 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసిల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము. వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది. పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అన్నాయని ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ 2000 మెట్రిక్ టన్స్ అండి. దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు కట్టినట్టుగా ఇక్కడ చాలాన్స్ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అండి 2000 మెట్రిక్ టన్స్. బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ని తీస్తున్నారో అది ఒక్క నిబంధన కూడా లోబడకుండా వీళ్ళు ఈ రకంగా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారు. కాబట్టి వీరిపైన ఈ పెనాల్టీ విధించడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ చర్యలు కూడా వీరిపైన పెట్టడం జరుగుతుంది.